ఈ మాటలను మీరు ధ్యానించటకు నీ కృప మాకు తోడుగా నడిపించండి. వినిన మాటలు మా హృదయాలను ఫలభరితం చేసి మేము పొందగలము. యేసు నామంలో విత్తబడిన ప్రతి మాట ఫలభరితంగా మార్చండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు దేవుని వాస్తవానికి అనుకున్న నిర్ణయాలు చొప్పున ఇప్పుడే ముగించా. కానీ ప్రసంగం స్టార్ట్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ఎప్పుడెప్పుడు అటెండ్ అయ్యారు అది కూడా లెక్క ఉంటుంది. దేవుని స్తోత్రం. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35. వారు ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న గ్రామాలు లేదా వారి చుట్టూ ఉన్న వీధులు, వారు చుట్టూ ఉన్న పట్టణాల మీదకి వచ్చెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయం అంట. యాకోబు కుమారుడు 12 మంది సంచారం చేసి వారు వెళ్తుండగా వీళ్ళెవరో తరగద్దాం తనేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు భయపడిపోతున్నారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అనుకూలంగానే పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రతి వ్యతిరేకత తొలగిపోతుంది. కారణం ఒకటే పాయింట్ రాశాను ఇక్కడ. ఏమని చదువు? ఇప్పుడు అందరూ తీసినట్టున్నారు కదా, మళ్ళీ చదవండి. 5వ వచనం 35:5. మనం కూడా చాలా ప్రయాణాలు చేస్తున్నాం. వీధుల్లో ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణం చేస్తాం. ఇక్కడ వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దేనికైనా వెళ్ళచ్చు జర్నీ. కానీ ఇక్కడ రాయబడిన మాటలు బాగా గమనించండి. చదువుమా. దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవుని భయము బాగా గుర్తుపెట్టండి. దేవుని భయము వీళ్ళు బట్టి 2 ముందు మనుషులు ముగ్గురు పనిచేసుకుంటారు. బైబిల్ పట్టుకున్నాడు త్వరగా. ఇక యాకోబు కుమారుడు యేసుక్రీస్తు వారి కుమారుడు. యాకోబు కుమారుడు కూడా బలమైన. ఇదిగోండి ఈ భక్తులు ఉన్నారా? ఇది గమనించి నా శరీరం కూడా ఉదాహరణకి వీళ్ళు పొట్టు సైకిల్ తీస్తూ ఉంటారు. పొట్టు సైకిల్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నా అనుకుందాం. ఇది యాకోబు కుమారుడు అంట. 12 మంది సోర్సాలు కానీ కొన్ని తీసుకొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఏముందట ఎఫెక్ట్ ఏముంది? దేవుని భయము యాకోబు కుమారుల్లో ఉంది కనుక ఎవరు పట్టలేదా? అర్థమవుతుందా? వీళ్ళలో దేవుని భయం లేకపోతే ఎలా పట్టుకున్నాడు? అప్పుడు దేవుని భయం తెలియకపోతే దేవుని భయం అవుతుంది. పోగిరి అసలు దేవుని భయం ఉన్నవారు వీళ్ళు దేవుని భయం ఏమవుతుంది? చెప్తారు. దేవుని భయం వారిలో ఉందంటండి. వారు ప్రయాణాలు చేస్తూ వీధులంట పనులంట వెళ్తున్నప్పుడు వారిని కెలకాలంటే, వారిని టచ్ చేయాలంటే భయం వేస్తున్నాడు. వాక్యం సాక్షి ఇచ్చింది. ఇప్పుడు దేవుని భయం వారిలో కలగొచ్చింది, వారి దగ్గరికి కలగొచ్చింది. మేము యెహోవా భక్తులు అని రాసుకుంటా సంబరాలు అవుతున్నప్పుడు పొడకొడ కట్టేస్తుంటారు, బుధం కట్టేస్తుంటారు. కొంతమంది కాకుండా డ్రెస్లు వేసేస్తుంటారు. మేము పొలానికి భక్తులు అని చెప్పడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయం కలిగిన ముందు ఆ వ్యక్తిలో దేవుడి భయం ఉండాలి.
యాకోబు పిల్లల్లో దేవుని భయం ఉంది కనుక ఆ దేవుని భయం మిగతా ఉన్నట్టు భయపెడుతుంది. దేవుని బిడ్డలు ఈ ప్రయాణాలను ముట్టారా తొక్క లేచిపోతే జాగ్రత్త అని దేవుడు తన సంఘ బిడ్డలను కూర్చి, ఇప్పుడు యాకోబు కుమారుడు సామాన్యులు గారు అందరూ ఒకటో రకమైన దుర్మార్గులే. కారణం వారికి ఏ సురత్వం లేదు, వారి భక్తి కూడా అంతగా చేసేవాళ్ళు కూడా కాదు. భయభక్తులతో కూడిన జీవితం యాకోబు కుమారులకి అంత కనబడదు. మహాయితో 2 గోత్రాలకి, వాటి లేవీలు, యూదులు. యూదా గోత్రంలో దేవుని భయం ఉంటుంది, లేవీ గోత్రంలో దేవుని భయం ఉంటుంది. ఎందుకంటే యూదులు భక్తిగా ఉంటారు, లేవీలు దేవునికి సేవ చేస్తారు. మిగతా ఉన్నవాళ్ళు నార్మల్గా ఉంటారు. అర్థమైందా? బహుశా ఈ లేవీలను బట్టో యూదులను బట్టో మిగతా ఉన్నటువంటి రూబేను, సిమియోను, ఇస్సాకారు, లేవీ చెప్పారు కదా, ఇక మిగతా గోత్రాలు 12 గోత్రాలు మొత్తం అందరినీ కలిపి ఎవరి పిల్లలు? యాకోబు. యాకోబు అనబడినటువంటి ఆయన దేవునికి భయపడ్డాడు కనుక యాకోబు పిల్లలు కూడా దేవునికి భయపడి ఉండొచ్చు. ఎవరైతే దేవునికి భయపడతామో దుష్టుడు వాటిని ముట్టనివ్వడు. భయంకరమైన దుష్టత్వం కలిగినటువంటి మనుషులు శాతపడి సెల్లంగి అది ఇది అనుకొని ఏవో వచ్చినా గాని ఆడు అడిగే తగ్గుతా ఏ రక్తం ఇచ్చేయి గట్టి చెప్పు. హల్లెలూయా. నిన్ను చెరపాలని వచ్చినా, నిన్ను పాడు చేయాలని వచ్చినా వాడికి రిటర్న్ వెళ్తుంది. ఇప్పుడు దేవుని భయం, నువ్వు దేవునికి భయపడితే టైం మీద వస్తావు. దేవుని శక్తికి పద్ధతిగా మాట్లాడుతావు, క్రమమైన జీవితాన్ని జీవిస్తావు. అక్రమంగా బ్రతుకు. నేను దేవుని పెట్టి ఇప్పుడు లోకంలో ఉన్నవాళ్ళు నేను చూసి భయపడకపోవడానికి కారణం ఏంటి? నీ మీద ప్రార్థనకు కారణం ఏంటి? దేవుడి భయం వాళ్ళకి ఎందుకు భయం అనిపించట్లేదు అంటే, ఈ సన్నాసం రోడ్డు మీద కొట్టుకుంటారు, యూట్యూబ్లో కొట్టుకుంటారు. అప్పుడు వాడికి భయం అనిపించట్లా, తెల్లగల్లా కనపడుతున్నారు, మాటగల్లా. వీడి సగం మన సగం అన్నట్టు, లోపల సగం దేవుడి సగం అన్నట్టు. ఇది దేవుడా, దేవుని భక్తుడా, మా భక్తుడా? కాబట్టి ఆయన ఆడుకుంటాడు నీ పేరుతోని. లేకపోతే ఒకప్పుడు సంఘాన్ని, ఆది క్రైస్తవ సంఘాన్ని చూచినప్పుడు భయం కలిగింది. అపొస్తలుల కార్యాల్లో కనిపిస్తుంది. సంఘాన్ని చూసి అన్నిటికి ఏం కలిగిందంటే భయం కలిగింది. ఇప్పుడు ఎందుకన్నా ఆ పద్ధతి లేదు, ఆ భయం లేదు. నీకకి వచ్చే నిర్భయంగా ధైర్యంగా రొమ్మిర్చుకొని మాట్లాడుతున్నట్టు భక్తులు అన్యుడు. కారణం ఏంటి? నీకు భయపడక్కర్లా, నీకు నమ్మినటువంటి దేవుణ్ణి చూసి భయపడాలంటే ముందు నీకు అది లేదు. ఏంటి ఆ భయం? నీకు లేదు. మరి మామూలు అంటే అడగడలే కదా, నేను శుద్ధార్థం కదా, నేను బిడిగా నువ్వే చేస్తున్నాను. మొత్తం అజ్ఞానంలో ఎక్కడికంటే ఈ మధ్యన వైజాగ్లో అంట రెండుతో తీసిన తెలియదు, ఎవరికి వచ్చిందో సూపర్వలసి వచ్చింది. ఏ పాపం చేస్తే మనిషి నరకుని ఎలాగేసి పెడతారో ఒక దాన్ని ఏమంటారంటే మనుషులు నిజంగా ఏదే కాదు రియల్గా మన అరుపులో పెట్టిన బొమ్మలు లాంటివి పెట్టి రియల్గా కనబడుతున్నట్టుగా మళ్ళీ అనుకుంటుంది అనమాట రియల్గా. అందులోకి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటున్నట్ట వచ్చిన ఆలోచన ప్రకారం ఒక్కొక్కరికి అందరు చూస్తే భయం వేసి బయటకు వచ్చిన శాతం మంది ఉన్నారు. కొంచెం లోపలికి వెళ్తే ఇవన్నీ చూసుకుని లోపలికి వెళ్తే కొంచెం భయం వేసి అయినా ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్తేనట పరలోకమంది ఎలగొండదు చూపించారు. పరలోకమంది ఎలగొండదు చూపించారు. భయపడంటారా, ఎలా పెడతారో కొట్టుకు సావకండి. రాజకీయ నాయకులు కూడా సెలవు కొట్టుకుంటారు. నేను మొన్న నన్ను అన్నారు, నేను ఇప్పుడు కొడతాను, వీళ్ళు అవుతాను, నేను రేపు వస్తాను, నేను కొడతాను అవుతాను. మరి కొట్టుకుని సామాన్య ప్రజల సంగతి ఏంటి? వాళ్ళు వచ్చారు, నేను కొడతానండి, వీళ్ళు రేపు వస్తారు, ఆయన కొడతాను, నేను కొట్టుకు చావాలరా, మొత్తం అంతా కొట్టుకు చావాలరా. సముద్రంలో గెలిపాను మొత్తం అంతా గెలిపే ఏ దరిద్రం దేశానికి. దేవుని స్తోత్రం.
దేశం తీసుకెళ్ళి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దోషం తీసుకెళ్ళి ఎందుకు ఈడొచ్చిన నాడు కదా. ఇది కాదు, దేవునికి భయపడే వాని మీద భయం ఉందంట. కారణం దేవునికి భయపడేవాడికి అభిషేకం ఉంటది. దేవునికి స్తోత్రం. భయముతో కూడిన భక్తితో కూడిన ఒక అభిషేకము ఆ వ్యక్తుల మీద ఉంటుంది కనుక వాడిని ముట్టడానికి గజగజలాడాలా. పర్సనల్గా ఉండాల్సినటువంటి ప్రార్థనా జీవితం పబ్లిక్ గా యూట్యూబ్ లో పోతాడు. రహస్యంగా ఉండాల్సినటువంటి ప్రార్థనా జీవితము పబ్లిక్ లోకి వచ్చేస్తుంది, ఓపెన్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడ భయపడాలో అక్కడ భయపడాలి. ఎవరికి? నువ్వు దేవునికి భయపడితే 2 రకాల భయం ఉంది. 1 ఆయన సీరుతాడనే భయం. 2 తండ్రి అయినటువంటి భయం, గౌరవప్రదమైన భయం. మొదటిది నరుకుతాడని భయం. నరక కత్తిగా అప్పు చెప్తాడు, ఎక్కడ తెగిపోతుందో తెలియదు. ఇట్లా వేసుకోవటమే డాక్టర్, మొత్తం వేసుకోవటమే. గొడవకలు తీసుకెళ్ళి కుమారికి మనుషులు తీసుకెళ్ళి డాక్టర్ కాపు చెప్తే ఏ బట్టలు కొడుతుంది, మనుషులు కొడతారు. అయితే వాళ్ళు టైలర్, వీళ్ళు టైలర్. దేవుని స్తోత్రం. ఈ అనుకుంటే కొంచెం అందరూ ఉంది. వాళ్ళు కూడా దరిద్రమే డాక్టర్ కొడితే ఎలా ఉందండి? మంచిగా కొడితే పర్వాలేదు, చెడ్డోడు కొడితే బియ్యం కొట్టాలని మంచి కొట్టుకుంటాం మనం. ఆడు మనిషిని కొడుతుంటో ఏమంటే ఏంటంటే ఈ కుట్లకైనా వేస్తారా అని అడిగితే కలిసిపోతే ఏంటి, కలిసిపోతే ఏం చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు తెలిసిందంటే, దేవుని బిడ్డలు దేవునికి భయపడుతున్నారు. నువ్వు భయపడుతున్నావా? భయపడితే నీ బతికాల ఉంటుంది. మార్చుకున్నావా? మార్చుకోకపోతే 2 ఆప్షన్. 1 ఆయన తండ్రి, 2 ఆయన టీచర్. మీకు ఎప్పుడైనా వాల్ చైర్లు వేసారా? వాల్ చైర్లు హోంవర్క్ చేయకపోతే ఏమంటారుగా ఇలాగా ఎంతసేపు ఉండలేదు. ఇంకా బాగుంటుంది దోపెట్టి అయిపోతాయి. మా గంటల్లో మోకాలు వేసేప్పుడు హోంవర్క్ చేయి. చూడండి, ఇప్పుడు దీన్ని ఉద్దేశించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనం పౌలు భక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసి ముగించుకుంటాం త్వరగా. 7వ అధ్యాయం 1వ వచనం 2వ కొరింథీ పత్రిక. మనకు వాగ్దానాలు ఉన్నాయి, యాకోబు కుమారులకు వాగ్దానాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా మనకు కూడా ఏమున్నాయండి? వాగ్దానాలు ఉన్నాయి. కనుక ఏ దేనితోనండి? చూశారు కదా, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. దేవుని భయముతోను, దేవుని భయముతో దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలంటే సంపూర్తి చేసుకోవాలి. కల్మషం ఎక్కడెక్కడ దొరుకుతుందట? శరీరానికి కల్మషం కలుగుతుంది. కార్బన్ పేపర్ పెట్టి వేదన రాస్తే వేదనే రాసినట్టు లేదు, కింద కూడా ఉంది, మధ్యలో కర్బన్ అనే పాపం ఉంది. ఈ కర్బన్ అనేటటువంటి పాపం వలన శరీరంతో చేస్తే శరీరమే కదా. మాకు సంఘం ఉందా? నేను చాలా కష్టపడుతున్న కొత్తలో మా సంఘంలో అక్కడ బొబ్బులు కాదు, మా జడ్జర్పేటలో పంపించేసి ఇలా కైనందుకు గోది నీ కష్టాన్ని దేవుడు తీసేస్తాడు కావాలా అని. నేను మోర్ మనసు లేదు కదా, ఇంకొక మోర్ మనసు పొందుతుండే బలపొరుతు కైనిచ్చు వేసుకొని ఒక మాట అన్నాడు. అప్పుడు మా తెలియదు దేవుడి గురించి కదా, వస్తాడు ఇవ్వకూడదు కదా. దానికి సమాధానం ఏంటి చెప్పారు తెలిసిన? శరీరానికి ఆత్మకి సంబంధం ఏంటి? శరీరంతో చేసిన దానికి ఆత్మకి సంబంధం లేదండి. ఫాదర్ అలా చెప్పాడు కదా. డౌటే అవును. శరీరానికి పాపం చేసే శరీరం, వ్యభిచారం చేసే శరీరం, మందు తాగే శరీరం, కైగేసే శరీరం, దీనికి ఆత్మకి సంబంధం ఏంటి అంటే ఒక వాక్యం అనేది తెలియదా? ఆ టీచర్ బోధకుడు ఎవరికి తెలియదు. ఏమంటారు కొరింథీ సంఘానికి, కొరింథీ పత్రికలు అంటే, నువ్వు శరీరముతో చేసిన, నీవు దేహముతో జరిగించిన మంచైనా చెడ్డైనా నువ్వు శరీరంతో జరిగించిన దాని యొక్క
ఫలమును ప్రతివాడు పొందును. ప్రతివాడు ప్రభు సింహాసన న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం బతుకున్నప్పుడు ఒప్పేసుకో, కడిగేసుకో, శుద్ధీకరించుకో, పరిశుద్ధపరచుకోడు. దేవుని భయం నీ మీద ఉన్న భయం అన్యుడి మీద, దుష్టుడి మీద, సైతాన్ని మీద వస్తాయి. నేను చూసి ఎవరు భయపడక్కర్లా. అక్కడ నీలో ఉన్నా చెప్పాడు కదా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఉన్నవాడు అన్నిటికీ లేదా లోకానికి కనిపించాలి అని కట్టేస్తారు. లోపల నుండే ఆడికైనా అయితే నువ్వు కూడా చేయగలుగుతాను. ఆ సెకండ్ కలితే సొట్టు కలితే మందు అయితే నువ్వు కూడా వెనక ఉన్నావు, పేకాడితే నువ్వు కూడా అక్కడే ఉంటున్నావు. మనంతా ఒకటే. ఇక్కడ ఏమన్నా మనకి ఏమన్నాయి కదా, మనకు వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ ఎట్టుకుంటాం, అది బైబిల్ ఎట్టుకోవాలి, గుండెలు ఉండట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగే చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అపోస్తలుల కార్యాలు చెప్పాడు 9వ అధ్యాయం 3వ వచనంలో. అతడు ప్రయాణం చేయొచ్చు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. తర్వాత ప్రభువా, నీవెవడవని అడుగగా అధ్యాయంలోని ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ అనే పదం కనిపిస్తుంది. అపోస్తలుల కార్యాలలోనే ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. 19 కాదు కదా, 13. అందుకు అననీయ, ప్రభువా, మనుషులు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత ప్రీతి. ఇది పౌలు గురించి చెప్పబడింది. పౌలు దేవుని భయం కలిగినోడే. యేసుని ఆరాధించుకోవడానికి పట్టుకుంటాడు అంతే. ఎప్పుడైతే యేసు పట్టుకున్నాడో యేసుక్రీస్తు వారి యొక్క భయం పౌలులోకి వచ్చింది. పౌలు ఎక్కడైనా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. భయం లేకుండా భక్తి చేస్తున్నావు. దేవుడు కోరుతున్నాడు భయంతో కూడినటువంటి భక్తి అవసరం. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా ఎన్నో వచనమమ్మా? 31 రైట్. సంఘము క్షేమాభివృద్ధి నందుచు 9వ అధ్యాయంలోనే 31. అపోస్తలుల కార్యాలు 9:31. ఇప్పుడు చదవమ్మా. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు. సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా వస్తుందండి? నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును నేను చూడడం నాకే కొంటాను. నేను అలా అలవాటు. నోటి ముందు అదే, పదం ముందు అదే ఉంటుంది, పదం తర్వాత అదే ఉంటుంది. అది లేకన్నా భాషే రాదు. భూత పదం లేకన్నా భాషే రాదు. మాటలు రోవానికి అదంతా వచ్చేది ఎలా సరే అని పంపించేసి ఆ కూర్చొని ఎంతసేపు భాషకాన్ని పంపించేది బొట్టి మాట్లాడు భక్తి ఉంటుంది. భయభక్తులు కలిగిన ఆ దేవుడి బిడ్డలు కాదు. అక్కడ ఏమన్నా పరిశుద్ధాత్మని ఆదరించాలంటే దేవుడి భయం నీకు ఉండాలి. 2 ఆప్షన్. కోసి కుట్టేటట్టు ఒకటి ఉంది, కోసి కుట్టేస్తాడు, కటింగ్ చేసి కుట్టేస్తాడు. మనుషుల టైంలో ఆయన మన బట్టలు టైంలో మనకు కొంటారు. సేపు పని చేసి బాడేస్తారు. మన అలాగే అంటారు. కోసేసి కుట్టి సేపు పని చేసి తెవ తగిలించేసి వెళ్ళాలి అంతే. అప్పుడే దాని అర్థమైంది మారాలి. పిచ్చి పిచ్చి మాటలు, ఎర్ర మాటలు మాట్లాడకుండా ఒడి దగ్గర పెట్టుకొని భక్తి జీవితం చేయాలా. అది చెప్తున్నాడు చూడు, కీర్తనలో చెప్తాడు 19:9. యెహోవా యందు భయము పవిత్రమైనది. యెహోవా యందు భయము పవిత్రమైనది. సామెతలో చెప్తాడు 8:13. దేవుని భయము చెడుతలని అసహించుకున్నట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దేవునికి భయపడ్డాడని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము
దేవుడికి భయపడ్డాడు అని భయపడుతుంది. దేవుడికి భయపడ్డాడు కాదు ఆయన, కానీ భయపడ్డాడు. దేవుడు ఈ యొక్క ఫిబ్రవరి నెల 1వ ఆదివారం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ గారు అవుతాను, ఆ భయం వద్దు. నీకు దేవుని దగ్గర భయం అనే సరుకు లేనప్పుడు మనిషి వస్తే మూసేస్తావు, తెరిచేస్తావు కదా, దానికి ఏముంటుంది? ఇంటికెళ్ళేసరికి సినిమా పాటలు, ఇంటికెళ్ళేసరికి ఈ పువ్వులు గివ్వులు సైతం నేను ఎక్కడండి ఎక్కడికి ఎత్తుకుంటాను. ఏమన్నా మూసేది సుఖమైన మళ్ళీ నార్మల్స్ లేదు. గుర్తుపెట్టండి, దేవుని భయం 2 రకాలు ఉంటాయి. మొదటిది ఆయన తండ్రి ప్రేమ కలిగిన వాడు. తండ్రి యొక్క భయం ఎలా ఉంటుందో పిల్లలకి, ఇక మీ నాన్న అవుతుంది, నన్ను భయపెట్టలేదు, మా అమ్మ ఎప్పుడు భయపెట్టదు. సింపుల్గా చెప్తుంది, మీ నాన్న వచ్చే టైం అయింది, దిగులు ఎక్కడికి అంటే తేల్చేస్తాడు అని అన్నది అనుకో. ఏదో ఒక టైంలో చెప్పేద్దాం, నువ్వు తేల్చేస్తాడు చెప్పని చెప్పి అవలంగా అంతేగా మాత్రం వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం. తండ్రి 2 తేడా వస్తే కోసి కొడతాడు. 2 ఆయన చెప్పాడు, గాయపరిచింది ఎందుకని బాధ ఆయనకి, గాయపడడం గాయ బాధ వద్దు. చక్కగా భక్తి చెయ్యి, భయంతో ఉండు. నీ భయం ఎవరి మీదకి వస్తుంది? సైతాన్ని దాటి, దుష్టుడిని దాటి మనుషుల మీదకి వెళ్తుంది. మనుషుల్ని చూసి, యాకోబు కుమారుడిని చూసి ఏమయ్యారంటే ధర్మంటు మారాడు. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు, ఇస్సాకు దేవుడికి భయపడ్డాడు, యాకోబు దేవుడికి భయపడ్డాడు. ఆ భయం 12 మందిలోకి వచ్చింది. ఆ భయంతోనే ఇప్పుడు ఒక దేశంగా మారిపోయింది. ఆ భయం అన్ని దేశాలకి ఉంది. ఇప్పటికీ అది ఉంది. తింటే ఏది ఇస్రాయేల్ దేశం ఉంది తింటే, కానీ అదైతే మాత్రం భయమే. ఎలాగ తెలిసిపోతాయో దేశాల వివరాలు మొత్తం వాల్మార్ట్లో వచ్చి మిస్టర్కి వచ్చే దాని దగ్గర కొట్టేదాళ్ళు పంపడం వల్ల ఎలాగ ఎవరికి తెలియదు. ముసాద్ అనేటటువంటి ఒక ఏజెన్సీ ఉండాలి. ముషాద్ అని పేరు మీద ఇండియా బుక్స్ ఎక్కడున్నాయినా, ఇండియా బుక్ ఎక్కడెక్కడ చంద్రమండలాలన్నీ, ఎక్కడెక్కడ దేశంలో కన్నాలన్నీ, ఒకవేళ మనమే ఏళ్ళు పట్టాలంటే ఒక ఏళ్ళు కొట్టి వచ్చారు, సింపుల్ తెచ్చి ఇండియా కొట్టి వచ్చారు. ఆ దేశంలో దేవుడు భయం లేకుండా ఎవరైతే విరవీయకుండా వాళ్ళని మర్చి చేసేస్తాను. ఇప్పుడు ఎవడు మాట ఏంటో కారణం దేవుడికి భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు. వాళ్ళు మనం చూపించేది ఏంటో తెలిసిన దేవుడికి భయపడండి. ఏ నరుడు మీకేమి గౌరవమైన చూస్తే భయం రాకూడదు. గౌరవప్రదమైనటువంటి ఒక భయం. ఇప్పుడు ఏమీ లేదు, శిలంగోడు ఎదురు వెళ్తే అందరూ ఏం చేసుకుంటారో చెప్పండి. ఆ శిలంగోడు కర్మనాడు ఎదురు వెళ్ళిపోతానండి, ఆ కళ్ళు శిలంగా ఉంటుంది అనుకోండి. కాసేపు పెద్దవాళ్ళు అందరూ ముక్కులేదు శిలంగా ఉంటే ఒక దెయ్యవాడిలో ఉందో లేకపోతే శాతపడాడిలో ఉందో అని అది భయపడిపోతారు. దేవుడు అన్నాడు, నువ్వు దేవుని పెట్టవి ప్రేస్ ద లార్డ్. నువ్వు దేవునికి భయపడు, ఫస్ట్ లోకం అంతా నీకు భయపడుతుంది. మీకు అర్థమైందా? నువ్వు దేవునికి భయపడితే లోకం అంతా నీలో ఉన్న దేవుడికి భయపడుతుంది. నువ్వు మాట చెప్పనా? దేవుడు మందులు ఇస్తాడా, స్వస్థ ఇస్తాడా? గట్టిగా దేవుడు మందులు డాక్టర్ మందులు ఇస్తాడా, స్వస్థ ఇస్తాడా? స్వస్థడా ఒక దేశం ఒక దగ్గర గుర్తుపెట్టుకో. డాక్టర్లు లక్ష కోటి రూపాయలు దగ్గర పెడతారు, స్వస్తి అన్నది ఇవ్వడం. మందులు డాక్టర్ దగ్గర కోటి రూపాయలు పెట్టి, మన దేవుడి దగ్గర కోటి రూపాయలు పెట్టి మందులు అయినా దేవుడు ఇవ్వడం స్వస్తి.
నువ్వు గొర్రె కొట్టుకెళ్ళిపో, నీకు స్వస్థతని చెప్తాడు. నీ విశ్వాసమే దేవుడి దగ్గర విశ్వాసం సంపాదించుకో. డాక్టర్ దగ్గర మందులతో నీ పని అంటారు. నువ్వు విశ్వాసం విడిచిపెట్టేస్తావు. మందులు వాడకూడదు నేను అనట్లా, కట్టకట్లేదు అది కిడ్నీలో ఇడ్లీలే అవి వాడకుండా ఏంటవుతాయి, రోజుకి బస్ట్ అయిపోతాయి. చెగొట్టు నాకు అక్కడ నువ్వు స్వస్థపడితో సంగతి వచ్చి ఇటువంటి ఎవరు వచ్చి పడింది బాగా నేను అక్కడ అను. ఎవరి దగ్గర? మీ ఆవిడ దగ్గర కాదు, ఆయన చేస్తాను. ఇంటి యజమాని దగ్గర ఏం చేయలేడు. ఎన్ని కట్టుకుని పడతాను వాళ్ళని పిల్లలు. నాకు మరలా ఈ బాధ రాకూడదన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు అని చెప్తాడు దేవుడు. ఏమంటాడు? నువ్వు చేసిన దొంగపరుచుకోవాలని పుట్టుకొట్టు పెట్టుకొని సచ్చి చేసేంతో నీకు విశ్వాసం ఎక్కడ ఉంది? నాకైనా ఇదే మనకు వర్తిస్తాయి. దేవుడు నాకైనా మన దేవుడు స్వస్థత, డాక్టర్ నాకైనా స్వస్థత ముందే. కాబట్టి నువ్వు దేవుడికి భయపడు. ఎవరికి? దేవుడు భయం నీ కళ్ళలో కనిపించాల, నీ పనుల్లో కనిపించాల, నీ గుండెల్లో ఉండాలి. అది యాకోబుకి ఉంది. యాకోబు తండ్రి అయినా ఇస్సాకు ఉంది, ఇస్సాకు తండ్రి అయినా అబ్రహాము ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి భయపడ్డారు. వారి పిల్లలు దేవునికి భయపడ్డారు. ఇప్పుడు లోకమంతా నేటికి అది భయపడాల్సి వస్తుంది, తప్పదే కదా. ఇప్పుడు యూదులందరైతే యూద దేశం అంతా ప్రపంచం నేర్తారా? అవును అనిపిస్తుందట. ఎందుకంటే ఒక్క యూదుడైన యేసు నామం ప్రపంచమంతా ఎనబడుతున్నప్పుడు యూదులు ప్రపంచాన్ని నేర్తారని పెద్ద మేడమే ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు. అవును, యేసుక్రీస్తు వారు ఎవరు చూడ, ఒక యూదుడైన ఒక యూదుడు దేవుడిగా ప్రపంచమంతా సెలవుని అయిపోతుంది నామం. ఆ దేశం ప్రపంచమంతా వెళ్ళడానికి పెద్ద మేడరేది కాదు అని భయపెట్టేస్తున్నారు జనానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, నీ కొరకైన దేవునికి భయపడాలి. నీ కోసం అంటే నీ ఆరోగ్యం కోసం, నీ మంచిగా ఆహారం తినేటట్టు దాని కోసం, నీ కొరకైనా, నీ ఇంటి కొరకైనా నువ్వు దేవునికి భయపడితే నిన్ను బట్టి నీ ఇంట్లో కూడా అందరూ ఇప్పుడు పడతారు. వ్యతిరేకతలో గుళ్ళను గోత్రాలను కలుపుకొని ప్రార్థన చేస్తాను. ఓబద్యా అనబడిన వాడు దేవునికి భయపడి 10 మంది 50 మంది సేవకులను కాపాడుతున్నవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి భయపడ్డారని వాక్యం ఉంది. దేవుని బిడ్డ, నీకు దేవుని భయం ఉందా? ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఉంటారు, నేను కాల్సిన అన్య జనులు నిన్ను చూసి భయపడతాను. మనకి ఏ భయం ఉందో ఆలోచన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభుని పొందలేదు. దేవుని భయముతో నింపబడును గాక. దేవుని భయముతో సంఘము నింపబడును గాక. ప్రతి మనుష్యుడు ప్రభువా నీ భయముతో నింపబడినట్లు కృపనివ్వండి. ప్రతి మనుష్యుడు